హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము మ్యాట్రిసెస్ టాపిక్ లో ప్రీవియస్ గా అడిగిన ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఆర్ బిఫోర్ స్టార్టింగ్ ద కంటెంట్, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ దిస్ వీడియో, లైక్ చేయండి. సో చాలా మంది లైక్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఈసెట్ ఆస్పిరెంట్స్ కి ఇంకా చాలా మందికి నా వీడియోస్ అనేది పుష్ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం. ఓకే, సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, రైట్. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్ us go ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సెట్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏబిసిఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఏవైతే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో వాటిని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? రైట్. సో నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 3 అయితే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఆఫ్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి కదా. అవునా? ఏబిసి అనే 3 మ్యాట్రిక్సెస్ అయితే, నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ అయితే ఏ ఆఫ్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి. ఓకే, కానీ ఇక్కడ మధ్యలో ఏమి ఇచ్చినాడు? నాట్ ఈక్వల్ టు ఇచ్చినాడు. కానీ యాక్చువల్గా అయితే ఇది ఈక్వల్ టు ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. ఆప్షన్ ఏ ఎందుకు తప్పంటే మధ్యలో మనకు ఈక్వాలిటీ సింబల్ ఉండాలి. ఓకే, సో ఏంటిది? లా ఆఫ్ అసోసియేటివిటీ, అసోసియేటివిటీ ప్రాపర్టీ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో దాని ప్రకారం ఇది అనమాట. ఓకే, ఇది తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ లో కానీ ఇన్వర్స్ లో కానీ ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ అని ఇస్తే మీకు రివర్స్ లో రాయాలన్నమాట. అంటే సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది యాక్చువల్ ఫార్ములా. కానీ మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏమి ఇచ్చినాడు? ఏ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్, సి ట్రాన్స్పోజ్ అని ఇచ్చినాడు. కాబట్టి ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ సి చూడండి. ఏబిసి హోల్ ఇన్వర్స్. ఏబిసి హోల్ ఇన్వర్స్. ఆప్షన్ సి మనకు ఏబిసి హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు సి ఇన్వర్స్, బి ఇన్వర్స్, ఏ ఇన్వర్స్. అవునా? రివర్స్ లో రాయమని చెప్పాను. ఇన్వర్స్ అయినా ట్రాన్స్పోజ్ అయినా. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ ఇస్తే ఇక్కడ ఇన్వర్స్ వస్తుంది, ఇక్కడ ట్రాన్స్పోజ్ ఇస్తే ఇక్కడ ట్రాన్స్పోజ్ వస్తుంది. అంతే తేడా. కానీ రాసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా రివర్స్ లో రాయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టే కదా? కరెక్టే. కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఆప్షన్ డి ఎందుకు రాంగ్ చెప్పండి? సో ఆప్షన్ డి ఎందుకు రాంగ్? ఏబిసి హోల్ ఇన్వర్స్. ఏబిసి హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/ABC అని ఇచ్చినాడు. సో మనకు ఎన్ని మ్యాట్రిసెస్ ఇక్కడ మల్టిప్లై చేసి మనం ఇన్వర్స్ కనుక్కున్నా ఖచ్చితంగా దీని అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా ఏమొస్తుంది? ఒక మ్యాట్రిక్సే. ఎందుకంటే ఇక్కడ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కాబట్టి ఈ 3 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసి దానికి ఇన్వర్స్ కనుక్కున్నా కూడా మీకు ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది? 1/, ఈ 3 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే మీకు ఇక్కడ మ్యాట్రిక్స్ వస్తుంది. సో 1/, మ్యాట్రిక్స్ అనేది మ్యాట్రిక్స్ కి ఎప్పుడు ఈక్వల్ కాదు. కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఆప్షన్ డి ఈస్ ఆల్సో రాంగ్ అనమాట. సో ఏబిసి ఇన్వర్స్ ఇస్ నాట్ నెవర్ ఈక్వల్ టు 1/ABC. ఓకేనా? కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. దీన్ని మీరు ఫార్ములా లాగా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏబిసి హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు సి ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇదొక ఫార్ములా నేర్చుకున్నాం ఈ క్వశ్చన్ నుంచి. అలాగే ఇదొక ఫార్ములా నేర్చుకున్నాం. ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇదొక ఫార్ములా అండ్ ఇది ఒక ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ మనము ఈ వీడియో నుంచి నేర్చుకున్నాం. ఈ వీడియో నుంచి మనం ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకున్నది ఈ 2 ఫార్ములాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, రైట్. చూడండి, ఈ సెట్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 2 2 - 3 ఇంటూ XY ఈజ్ ఈక్వల్ టు 4 7 అయితే దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ X అండ్ Y అని అడుగుతుంది. ఓకేనా? సో దీన్ని మనము ఏ మెథడ్ లో అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నేను 2 అప్రోచెస్ చెప్తాను, మీకు ఏది ఈజీ అయితే దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇది మెథడ్ 1. జనరల్ గా నేను మెథడ్ 1 ని ప్రిఫర్ చేస్తాను ఇలాంటి క్వశ్చన్స్ కి. సో మీకు కూడా నచ్చితే మీరు అదే ఫాలో అయిపోవచ్చు. సో జస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ ఫస్ట్ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి.
జస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏమైపోతుంది 3x ప్లస్ 2y అయిపోతుంది 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై. అలాగే ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ 3 ఇంటూ వై అంటే మైనస్ 3y. సో 2x మైనస్ 3y అయిపోతుంది. అవునా, మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 4 7. అవునా, సో రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్ సేమా కదా, అవునా కదా. సో కాబట్టి మనకు ఏమొస్తుంది 3x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఇంకొకటి 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. సో 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్స్ కాబట్టి 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్స్ కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఈ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైపోతుందో చెప్పండి. ఈక్వేషన్స్ 3 తో మల్టిప్లై చేస్తే 9x ప్లస్ 6y అవునా ఇజ్ ఈక్వల్ టు 12 అయిపోతుంది. దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 4x మైనస్ 6y ఇజ్ ఈక్వల్ టు 14 అయిపోతుంది. సో ప్లస్ 6y మైనస్ 6y క్యాన్సల్. 9 4 9 ప్లస్ 4 అంటే ఎంత 13. అవునా, 13x ఇజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 14 అంటే 26. సో 13x ఇజ్ ఈక్వల్ టు 26 అయితే ఎక్స్ వాల్యూ ఎంత 2. ఎక్స్ వాల్యూ ఎంత 2. సో సబ్స్టిట్యూట్ దిస్ ఎక్స్ వాల్యూ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అన్నప్పుడు 3 ఇంటూ 2 ప్లస్ 2y 2y ఈజ్ ఈక్వల్ టు 4. అవునా, 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో 6 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. 2y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 6. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. x is equal to y is equal to minus 1 is the answer. That's it. Very simple method. X is equal to 2, y is equal to minus 1 అన్నప్పుడు మనకు ఆప్షన్ 2 is correct. ఓకేనా. సో లేదు నేను కొంచెం పెద్దగా చేయాలి అనుకున్నప్పుడు అంటే నార్మల్ మెథడ్ ఏంటి, నార్మల్ మెథడాలజీ మనము మామూలు యూనివర్సిటీ ఎగ్జామ్ కోసం చదువుకున్నప్పుడు ఓకే ఎస్బిటెట్ ఎగ్జామ్ కోసం చదువుకున్నప్పుడు మనము ఏ విధంగా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసి ఉంటాము. 3 2 2 minus 3 అవునా 3 2 2 minus 3 into xy is equal to ఏమని ఇచ్చినాడు మనకు 4 7 అని ఇచ్చినాడు కదా 4 7. కాబట్టి ఇది ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ని ఏ అనుకోండి. ఓకే, సో ఈ ఏ మ్యాట్రిక్స్ మనకు రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది ఏ ఇన్వర్స్ అయిపోతుంది. కాబట్టి ఏమైపోతుంది ఇప్పుడు xy is equal to 4 7 multiplied by a inverse. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. అవునా, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. చూడండి, సో ఏ మ్యాట్రిక్స్ మనం ఏమనుకున్నాము 3 2 2 minus 3 కదా. సో 3 2 2 minus 3 మనకు ఫార్ములా తెలుసు. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ABCD అయితే వాట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/AD minus BC D minus B minus C A. అవునా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్ లో మనకు 3 ఉంది, B ప్లేస్ లో 2 ఉంది, C ప్లేస్ లో 2 ఉంది, D ప్లేస్ లో -3 ఉంది. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/AD minus BC. A ఇంటూ D అంటే 3 ఇంటూ -3 అంటే -9 మైనస్ B ఇంటూ C అంటే 2 ఇంటూ 2 అంటే 4. ఓకే, D అంటే -3, B -2 మైనస్ C అంటే -2, C అంటే 2 మైనస్ C అంటే -2, A అంటే 3 అంతే. సో 1/-13 అంటే -1/13 రాయొచ్చు ఇంటూ 3 -3 -2 -2 3 అంతే. ఇది ఏ ఇన్వర్స్. సో ఇప్పుడు మనకు xy కావాలి. సో xy is equal to 4 7 అవునా 4 7 ఎస్ అన్న. సో చూడండి 4 7 మల్టిప్లైడ్ బై ఏ ఇన్వర్స్ కదా. 4 7 రాసేసినాను. ఏ ఇన్వర్స్ అంటే -1/13 ఇంటూ సో వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ -3 -2 -2 3 -3 -2 -2 3 అంతే. సో -1/13 కామన్ తీయండి. సో 4 7 ఓకే 4 7 ఆర్ దీని ముందుకు దీని వెనక్కి రాస్తాను. ఓకేనా. సో -3 -2 -2 3
మల్టిప్లైడ్ బై 4/7 మల్టిప్లైడ్ బై 4/7 చూడండి -1/13 ఇంటూ ఫస్ట్ రో ఈ కాలంతో మల్టిప్లై చేయండి -3 ఇంటూ 4 ప్లస్ -2 ఇంటూ 7 మళ్ళీ ఈ సెకండ్ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి -2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 7 అప్పుడు ఏమైతే చెప్పండి -1/13 ఇంటూ -3 ఇంటూ 4 అంటే -12 -14 ఇది -12 -14 అంటే -26 అయిపోతుంది. అలాగే -8 ప్లస్ 7 3 21 -8 ప్లస్ 21 అంటే ఎంత 13 అయిపోతుంది 13 అయిపోతుంది. ఓకే సో -1/13 తో మల్టిప్లై చేయండి -1/13 ఇంటూ -26 -1/13 ఇంటూ 13 అప్పుడు ఏమైపోతుందో చెప్పండి. సో 13 1 13 2 13 క్యాన్సల్. సో ఇక్కడ -1 ఇంటూ -2 అంటే 2 వస్తుంది. అలాగే -1 ఇంటూ 1 అంటే -1 వస్తుంది అవునా కదా. సో ఎక్స్ వై అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 నా కదా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 వై ఇస్ ఈక్వల్ టు -1 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 వై ఇస్ ఈక్వల్ టు -1 ఇదంతా చేయాలన్నమాట. ఇది నార్మల్ ప్రాసెస్ అవునా. సో ఎప్పుడైతే మనం ఎస్బిటెడ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతామో అది ఈ ప్రాసెస్ అనమాట. సో మీరు ఈ ప్రాసెస్ కావాలంటే ఈ మెథడ్ నేర్చుకోండి, లేదా ఫస్ట్ మెథడ్ అనేది చాలా సింపుల్ మెథడ్, తొందరగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఈజియెస్ట్ మెథడ్, ఫాస్ట్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫస్ట్ మెథడే మీరు ఫాలో అవ్వండి, దట్ ఈస్ మై సజెషన్. ఓకే రైట్. సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కావాలంటే మీకు కింద టెలిగ్రామ్ గ్రూప్, కింద నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అక్కడ జాయిన్ అయిపోండి. సో అక్కడ నుంచి మీరు ఈ వీడియో సంబంధించిన నోట్స్ అంతా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.